పార్టీ ఏదైనా నమ్మిన పార్టీ కోసం కావచ్చు, లేకపోతే నమ్మిన వ్యక్తుల కోసం కావచ్చు, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఒకే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. నేటి సమాజంలో గంటకో పార్టీ, పూటకో పార్టీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంపింగ్ చేసే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. కానీ నమ్మిన వ్యక్తి కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం తన తల్లిదండ్రులు అవ్వచ్చు, తన తాతగారులు అవ్వచ్చు, వాళ్ళు నమ్మిన బాటలోనే, వాళ్ళు వేసిన బాటలో నేటికి ప్రయాణిస్తూ ఒకే పార్టీలో కొనసాగుతూ అభ్యర్థి ఎవరనేది నిమిత్తం లేకుండా అధిష్టానం ఎవరిని సూచిస్తే ఆ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి పాలకొల్లు నియోజకవర్గం పూడూరు మండలం కుమ్మచిక్కాల మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి గూడూరు వెంకట సత్యనారాయణ రాజు గారు అలియాస్ చంద్రరాజు గారు. ఆయనతోటి ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గ రాజకీయాలు, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలమైంది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పనితీరు, అదేవిధంగా రాజకీయాల సంగతి ఆ పక్కన పెడితే తన తండ్రులు, తాతలు, ముత్తాతల దగ్గర నుంచి కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆ రైతుగా ఇవాళకి ఉన్నారు. రైతులు పడే కష్టాలేంటి, రైతులు మరింత అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఇటువంటి అంశాలు మనతో మాట్లాడడానికి గూడూరు వెంకట సత్యనారాయణ గారు, గుంటూరి వెంకట సత్యనారాయణ రాజు గారు అలియాస్ చంద్రరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి చంద్రరాజు గారు. చంద్రరాజు గారు, ప్రస్తుత సమాజంలో అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంపులు చేస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా మీరు ఒకే పార్టీలో, అంటే మీ తాతయ్య గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఆనాడు కాంగ్రెస్లోను, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్, అంటే మన కాంగ్రెస్ 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయింది కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే మీరు పార్టీ మారకుండా ఇప్పటికీ అలాగే ఉండడానికి గల కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? నా పేరు గుంటూరు వెంకట సత్యనారాయణ శంకరరాజు గారు. మా తాతగారు కూడా ఫస్ట్ నుంచి కూడా మేము అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత మేము మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో వైఎస్ఆర్ పార్టీలోకి రావడం, సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీలు మార్చడం కానీ, పార్టీలు జంప్ చేయడం కానీ మా కుటుంబంలో కానీ ఎప్పుడు కూడా ఎటువంటి మచ్చలేని ఒక కుటుంబంగా మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే అభిమానంతో ఉన్నాం తప్ప వేరే పార్టీలకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం. అలాగే ఈరోజు మా ఫ్యామిలీ అంతా కూడా వ్యవసాయం, ఆక్వాకల్చర్, ఇక్కడ మాకు విలేజ్ ఆక్వాకల్చర్ ఎక్కువ అండి, అదే చూసుకుంటూ ఈ ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా కూడా ఎప్పుడూ కూడా నేను వైఎస్ఆర్ పార్టీకి అంకితంగా సేవ చేస్తానని, అలాగే మరి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా పార్టీకి కట్టుబడి పార్టీ ఏ నాయకుడిని పెట్టినా పాలకొల్లు నియోజకవర్గంలో ఆ వ్యక్తికి మేము అందరం కూడా కలిసికట్టుగా చేస్తాం. చంద్రరాజు గారు, ఇప్పుడు మీరు చేతి రూపాయలు ఖర్చు చేసుకుని మీరు అధికారంలో పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగాను అంటే అధికారంతో సంబంధం లేకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం ఒకే పార్టీలో కొనసాగుతున్నారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే ఒకసారిగానే మన బంగారు కృష్ణారెడ్డి గారికి గెలుపుంది. మిగతా అన్నీ కూడా పాలకొల్లు చూసుకుంటే మిగతా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొంది. నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందుతూ వచ్చింది. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చేస్తారు? అంటే అధికారంలో ఏ పార్టీ వైపు ఉంటుందో మీరు చూస్తున్నారు కదండి. మరి ఆ పార్టీ వైపు రాకుండా మీరు ఇంకా అదే పార్టీలో కొనసాగడానికి కారణం ఏంటంటారు? పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా
ఇదే పార్టీలో అంకిత భావంతో సేవ చేయడానికి గల కారణాలు ఫస్ట్ నుంచి కూడా కొమ్ముచిక్కాలంటే ఒక నాయకత్వం కానీ, పేదరికంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్య విషయం కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్న పేదరికంలో మా ఫ్యామిలీ అంతా కూడా ముందుండి సహాయాన్ని అందించి, అలాగే ఇక్కడ ఎలక్షన్ టైంలో ఎన్ని పార్టీలు ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ ఆ 10 రోజులే అందరం కూడా ఎవరి పార్టీకి ఆలోచన చేసుకుంటూ తర్వాత ఎవరి పనులు వాళ్ళకే వెళ్తాం తప్ప మాకు పార్టీలుగా కక్షలు కానీ అతీతులుగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు మాకు ఎప్పుడు కూడా. అలాగే మరి మాకు సోదరభావంతో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పీతల సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా ఒక కుటుంబంలా కలిసి వెళ్తాం తప్ప. పీతల సత్యనారాయణ గారికి మీ ఊరేనండి? మా ఊరే. ఇప్పుడు ఆయనకి ఇక్కడ నివాసం ఉంటారండి? ఇక్కడే కొమ్ముచిక్కలే. ఓకే ఓకే. ఎప్పుడూ కూడా సోదరభావంతో అందరూ కలిసిమెలిసిగా ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం. పార్టీల అధికారంలో ఆయన ఉన్నా మేము లేకపోయినా పార్టీలు ఉన్నా ఇప్పటికీ కూడా ఒక పేదవాడికి సేవ చేయాలనే ఆలోచనతో తప్ప మేము రాజకీయంగా ఇబ్బందులు పడ్డా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచనతో తప్ప రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటే ఆరోగ్యశ్రీ రాకముందప్పటికి కూడా ఇక్కడ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బందులు వచ్చిన ఆరోగ్యరీత్యా దానికి మన దగ్గరుండి నా కారులో తీసుకెళ్ళి వైద్యం చేయించడం, అలాగే తగిన సహాయాన్ని అందించడం. ఇక్కడ పేదవారికి ఎవరైనా ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు కూడా మా మదర్ గారు, మా తల్లి గారు కానీ, మా తండ్రి గారు కానీ, మా అన్నదమ్ములు కానీ తోసిన సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి చేతోడు వాదుడుగా ఉంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ తప్పనిసరిగా మరి అందరం కూడా కలిసికట్టుగా పార్టీలు అధికారంలో ఉన్నా ఇక్కడ లేకపోయినా కొమ్ముచిక్కాల విలేజ్ వచ్చేటప్పటికి ఒక విధంగా అటు ఎమ్మెల్యే గారు పీతల సత్యనారాయణ గారు ఉన్నప్పటికీ కూడా ఏ విషయం వచ్చినా చంటి అందరూ రావాలని చెప్తే ఆయన నాకు గౌరవం నేను కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన కూడా ఒక వ్యక్తిగా సోదరులుగా నాకు అందుబాటులో సహకారాన్ని అందిస్తూ ఇక్కడ గ్రామంలో ఏం జరిగినా చంటి మీరు అందరూ కూర్చొని ఆహ్వానం చేయండి, నా దగ్గర తీసుకురావాలి రాజకీయాలని చెప్పి అనడం కూడా జరుగుతుంది ఆయన కూడా. అదేవిధంగా కూడా మేము ఎన్ని సంఘాలను ఇక్కడికి అలాగే నన్ను ఒక సోదర భావంతో ఒక వ్యక్తి మంచి వ్యక్తి కదా నన్ను కూడా వాళ్ళందరూ కూడా ఎన్ని సంఘాలు ఉన్నా ఇక్కడ హరిజన సంఘాలు ఉన్నా, క్షత్రియులు ఉన్నా, గౌడ సంఘాలు ఉన్నా కూడా ఒక మంచి వ్యక్తిగా నన్ను వాళ్ళు తీసుకొచ్చి నన్ను ఆధారాభిమానాలతోటి సుమారుగా 95 నేను సర్పంచ్గా చేసిన తర్వాత 2000 నుంచి 2005గా మా తల్లిగారు సహకారం అందించారు. ఇప్పుడు సర్దార్ గారు, మీ తాతయ్య గారు, మీరు, మీ మదర్, మీ అమ్మగారు అంటే 3 తరాలు వరుసగా ఈ గ్రామానికి మీరు సర్పంచ్గా పనిచేశారు. ఇప్పటి వరకు మీ గ్రామంలో 3 తరాల సర్పంచ్గా పనిచేశారు. మీ తాతయ్య గారు వెంకటరాజు గారు, మీ తల్లి గారు సీతమ్మ గారు, మీరు 95లో నేను తర్వాత అదే అంతే. మీ ముగ్గురు ఈ గ్రామంలో చేసిన అంటే మీ పరిపాలన సమయంలో చేసిన గ్రామ అభివృద్ధి ఏంటంటే మీరు ఏం చెబుతారు? మా 1965లో మా తాతగారు సర్పంచ్గా, ఆయన పేరండి గుంటూరు వెంకటరాజు గారు అండి, సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ మాకు అన్ని గ్రామాలకి అనుసంధానంతో అప్పట్లో కాలినడక మార్గమే, కొంతలో రోడ్లు కూడా లేవు. ఇటు నుంచి మాకు పునితివాడ, నవడూరు సెంటర్ వెళ్ళాలన్న 10 గ్రామాలకి టచ్ అయ్యి వెళ్ళాలన్న పడవల మీద పట్ల మీద వెళ్ళేవారు రాపాక ఛానల్పై. అలాగే ఇటు అర్థకట్ల ఇటు ఉన్న గ్రామాలకు కూడా అప్పుడు మా తాతగారు సొంత నిధులతోటి రాపాక ఛానల్ మీద 2 బ్రిడ్జీలు కట్టడం. అలాగే ఇక్కడి నుంచి మేము ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే పాలకొల్లు, దగ్గరలో పాలకొల్లు తప్ప మాకు ఎక్కడ పెద్ద విలేజ్ లేవండి. అప్పుడు కూడా కాలిబాటనే, అప్పుడు రోడ్లు కూడా సరిగ్గా లేవు. అక్కడి నుంచే కూడా ఇంట్లోకి అవసరానికి సరిగ్గా సరుకులు కానీ ఇటు దూరంగా అవుతే పెనుగొండ ఎక్కడికి వెళ్ళేవారు పూర్వం. అప్పుడు కూడా నేను 65 పుట్టే నాకు ఊహ తెలీదు. అలాగే మా తాతగారు కూడా డెవలప్మెంట్ విషయంలో ఈ సంత మార్కెట్లు దూరంగా వెళ్ళవచ్చు, అసలు సంతకు వెళ్ళాలంటే అప్పట్లోనే అనే సొంత నిధులతో మా తాతగారు సొంత నిధులతోటి 2 షెడ్లు కూడా నిర్మించడం జరిగింది కొమ్ముచిక్కల గ్రామంలో. అలాగే ఇంకా మిగతా వాటిలో కూడా డెవలప్మెంట్ చేసి స్కూల్ విషయాల్లో కానీ, అలాగే అప్పుడు దీపాలతోటి ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లన్నీ కూడా కరెంటు రాకపోవడం, ఇబ్బందులు జరగడం. అప్పట్లో కూడా తాతగారు సర్పంచ్గా ఉండి సమితి అధ్యక్షులు అప్పుడు ఆయన సహకారంతో, పోడూరు తాతరాజు గారి సహకారంతో ఇక్కడికి కొమ్ముచిక్కలకి కరెంటు ఇవ్వడం. అలాగే టెలిఫోన్ సౌకర్యాలు కూడా తర్వాత 71 నుంచి 72 నుంచి టెలిఫోన్ సౌకర్యాలు రావడం జరిగిందంటే అలాగే మా తాతగారు సొంత నిధులతో చేశారు. తర్వాత నేను 95 నుంచి 2000 దాకా సర్పంచ్గా నేను
ఎన్నికయ్యి ఈ గ్రామంలో డెవలప్మెంట్స్ పట్టాలు, ఇళ్ల పట్టాలు, అలాగే విలేజ్ ఎన్ఆర్జిఎస్ రోడ్లు, కాలనీలో రోడ్లు కానీ, అలాగే సంఘాల్లో రోడ్లు కానీ, ఎస్సీ సంఘపేటల్లో కానీ, గౌడ సంఘపేటల్లో కానీ, పంచాయతీ నిధుల నుంచి, ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి, అప్పుడు గవర్నమెంట్ ఏ పార్టీ ఉన్నప్పటికైనా అధికారంలో లేకపోయినప్పుడు కూడా, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేనంటే ఒక గౌరవంతో ఫండ్స్ ఇవ్వడం, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా ఏ ఆఫీస్ ఏమైనా అలాగే నిధులు తెచ్చుకుని డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. తదుపరి మా తల్లిగారు 2000 నుంచి 2005 దాకా మా తల్లిగారు సర్పంచ్గా చేయడం, అలాగే మా తల్లిగారు కూడా ఇళ్ల పట్టాల విషయం కానీ, ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి 150 పట్టాల దాకా మా తల్లిగారు అప్పులో ఉండగా ఇవ్వడం, ఒక కాలనీ కింద ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అక్కడ కాలనీ కింద సైట్ ఉంటే కాలనీలో ఎడగొట్టి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే మా అమ్మగారు అంటే అన్ని కాస్టుల్లో కూడా ఒక దైవంగా భావించి దేవతగా ఆవిడని కొలిసేవారు. అదే విధంగా మేము కూడా ఏ కుటుంబంలో కులమత భేదం లేకుండా ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చిన ఆరోగ్య విషయంలో రాత్రులు పగలనకుండా సేవలు అందించి అలాగే గ్రామాన్ని ముందుకు నడిపించేటువంటి మా ఫ్యామిలీ అంతా కూడా, అలాగే ఈ గ్రామంలో అన్ని కులాలు కూడా, నాకు కులంతో సంబంధం లేదు, అందరూ కూడా నాకు ఒక సోదర భావంతో, ఒక మిత్రభావంతో అందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించి ఏ రక్షణ వచ్చినా ఎప్పుడూ కూడా మంచి బాగా తీసుకెళ్ళేవారు. అలాగే ఎప్పుడూ కూడా మాకు ఒకసారి ఉషారాణి గారు 2009లో మరి చిరంజీవి గారి మీద పోటీకి నిలబడ్డారు. ఆవిడ కూడా ఎప్పుడూ కూడా ఇక్కడ పాలకొల్లు కాన్స్టిట్యున్సీ అంటే తెలుగుదేశం ప్రాముఖ్యత. అప్పుడు కూడా మా గ్రామంలో 3000 ఓట్లు ఉంటే 762 ఓట్లు ఉషారాణి గారికి మెజార్టీ ఇచ్చి ఆవిడ్ని మా గ్రామంలో కూడా ప్రత్యేక మెజార్టీ తీసుకొచ్చి ఆవిడకు కూడా తగ్గించడం జరిగింది. ఉన్న గ్రామాలు కూడా మరి అప్పటి నుంచి ఈ రోజు కూడా మళ్ళీ ఇబ్బందికరంగానే నియోజకవర్గం అనేటప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామం వచ్చేటప్పటికి ఎన్ని పార్టీలు ఉన్నా ఎప్పుడు కూడా నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అందరూ సహకారం అందించి సేవలు అందించి సౌభాగ్యం నాకు కలిగించారు. వెంకయ్య గారు, ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. ఎన్నికల అనంతరం ఆ రైతుల గురించి ఎవరు పట్టించుకోరు. అగ్గిపుల్ల తయారు చేసేవాడు కూడా ఓ రేట్ల నుంచి అమ్ముతున్నాడు. సహజసిద్ధంగా దొరికే త్రాగునీరుని కూడా బాటిల్లో పెట్టి ఓ రేట్ల నుంచి అమ్ముతున్నారు. కానీ రైతులు ఎండనక, రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఎండి కష్టపడి పండించిన పంటకి, అది చేప అవ్వచ్చు, రొయ్య అవచ్చు, ఇతర పంటలు ఏదైనా వచ్చు, అపరాలు ఏదైనా వచ్చు, కానీ రైతు పండించిన పంటకి ధర రైతు ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు. శాశ్వతంగా దొరికే నీరు కూడా కార్పొరేట్ కంపెనీలు బాటిల్లో పెట్టి ధర నిర్ణయిస్తున్నాయి. కానీ రైతులు పండించిన పంటకి ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు అంటే ఒక రైతుగా మీరు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులందరూ కూడా లాభం కోసం ఆశించడం జరుగుతుంది. కానీ రైతు ఎప్పుడూ కూడా పంట పండించి ఈరోజు 10 బస్తాలు పండితే రేపు 20 బస్తాలు పండే ఆలోచనతో ఉన్నాడు తప్ప, రైతుకు వచ్చేటప్పటికి, రేటు విషయానికి వచ్చేటప్పటికి రైతు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. రేటు గిట్టుబాటు ధర లేక, అలాగే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లాభంతో ఉండి వారి లాభం కోసం చూస్తున్నారు. ఇటు చేపల చెరువులు అవ్వచ్చు, రొయ్యల చెరువులు కానీ, వరి కానీ, మరి ఏదైనప్పటికీ కూడా రైతుని ఇబ్బందికరంగానే ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందికరంగానే ఉంది. తప్పనిసరిగా మరి రైతుకి సహకారం అందించి రేటు గిట్టుబాటు ధర రైతు యొక్క సంఘాలు కానీ, రైతులు కానీ నిర్ణయానికి ఇచ్చే అవకాశం కల్పించాలని అధికారులని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చంద్రయ్య గారు, నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మనంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి ఎక్కువగా ఆక్వాసాలు జరుగుతుంది. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉన్నాయి, మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది. ఇక్కడ ఆక్వాసాగు ఎక్కువ జరుగుతుంది. ఆక్వాసాగు అనగానే చేప, రొయ్య. ఈ చేప, రొయ్య, ఆక్వాసాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు. అంటే ఆ రోజున ఏ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అమ్మేసుకోవాలి. ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మిర్చి రైతుల కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ కోస్తా తీర వెంబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే చిన్నగా రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉండదంటారు? ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా
ఇటు నెల్లూరు కాడి నుంచి ఇటు కింద శ్రీకాకుళం వరకు కూడా ఎక్కువగా రొయ్యి రైతులు ఎక్కువ, చేపలను అందరికీ ఇటు ప్రకాశం జిల్లా వచ్చేటప్పుడు మిర్చి రైతులకి ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. అటు ఏరియా అంతా కూడా ఇటు ఆక్వా కల్చర్కి వచ్చేటప్పటికి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి తప్ప ఈ రోజు వరకు కూడా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏదో ఎలక్షన్లో ఒక మాట ఇస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ మామూలు. ఈ రోజు వరకు కూడా ఈ ఆక్వా గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా లేవు. మరి తప్పనిసరిగా కూడా దీని మీద దృష్టి పెట్టాలని వారిని ఆశిస్తూ మరి తప్పనిసరిగా ఇవ్వాలనే ఆలోచనతో ఆక్వా రైతు సంఘాలు కానీ రైతుల తరపున కానీ నా ప్రత్యేక అభిప్రాయం చెప్తూ మరి తప్పనిసరిగా ప్రభుత్వం వారు దీనికి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చంద్రరాజు గారు, సూట్గా చెప్పండి, మీరు మరి కొంతమంది 3 నియోజకవర్గాలు 3 మండలాలు లేకపోతే ఏంటి కొంతమంది కలిసి ఇటీవల కాలంలో క్షీర రామలింగేశ్వర ఆక్వా సంఘం ఒక సంఘం పెట్టి ఆక్వా రైతుల మీద మీరు పోరాటాలు చేస్తున్నారు. అంటే దాంట్లో మీ పాత్ర, మీరు గాంధీ బాబునది గారు ఇంకెవరు కొంతమంది ఉన్నారంటే, ఇప్పటి వరకు మీ సంఘం ద్వారా మీరు చేసింది ఏంటండి? ఆక్వా రైతుల కోసం మీరు ఏ మేరకు పోరాటం చేశారు, ఏం చేశారు? జై క్షీరారామ ఆక్వా సంఘం అనేది సుమారుగా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకోవడం పాలకొల్లు నియోజకవర్గం, అలాగే ఆచండ నియోజకవర్గం, నర్సాపురం 3 నియోజకవర్గాలు కలిపి రైతులందరూ కూడా ఒక సంఘంగా తీర్మానం చేసి ఒక కమిటీగా దానికి అధ్యక్షులుగా పాలకొల్లులో ఉన్నటువంటి గుట్టుముక్క గాంధీ భగవాన్ రాజు గారిని అధ్యక్షులుగా పెట్టుకుంటూ సెక్రటరీగా చంద్రబాబు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా నేను, ఇలాగ ఒక 15 మంది కమిటీతో ఏర్పాటు చేయడం. లోగడ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పోరాటాన్ని మేము చేసుకుంటూ రేట్ల విషయం తగ్గించడం కానీ ఏ వచ్చినా పోరాటానికి ఎప్పుడు సిద్ధపడే ఉన్నాం. అలాగే ఏది వచ్చినా గవర్నమెంట్ నుంచి మమ్మల్ని పిలవడం, ఎక్స్పోర్టర్ల మీటింగు, అలాగే డీలర్స్ ఫీడ్ కంపెనీ మీటింగ్ పెట్టడం కూడా బాగా జరిగినాయి రేట్ల విషయంలో. అప్పుడు కూడా ఏది కూడా గత గవర్నమెంట్లో కూడా మాకు హామీలు ఇవ్వడం, వెళ్ళినప్పుడు మీటింగ్లో కూర్చొని చెప్పడం, రేటు తగ్గిస్తే ఒకసారి సడన్గా దాని మీద పోరాటం, సంఘం ఉన్న సంఘాలు కలిసి రాకపోయినప్పటికి కూడా మా పాలకొల్లు క్షీరామ ఆక్వా సంఘం ఒకటే పోరాటంలో ఎప్పుడూ కూడా వెనక్కి అడుగు వేయకుండా అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ వెనక్కి రాకుండా మేము పోరాటానికి ఎప్పుడు వెళ్ళాం. కాబట్టి అదేవిధంగా కూడా కొన్ని సమస్యలు తీర్చడం కూడా, కరెంటు బిల్లుల విషయంలో తీర్చడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ అయినప్పటికీ కూడా పోరాటాన్ని కూడా మేము మొన్న కూడా సడన్గా మన జిఎస్టీ ఏదో వస్తే 25% ఉంది, ట్రంప్ గారు సడన్గా 40 రూపాయలు మార్కెట్ కింద పాడేయడం, వెంటనే దానికి స్పందించి మా సంఘం నుంచి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం, మేము పోరాటాన్ని రోడ్డు మీద ధర్నాలు చేయడం కూడా జరిగింది 2,000 మందితోటి. దానికి స్పందించు ఏదో ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా మళ్ళీ వెంటనే దాని మీద రావడం, మళ్ళీ ఎప్పుడైతే ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారో గొడవ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ 30 రూపాయలు సడన్గా 210 రూపాయలకు వచ్చింది, దాన్ని 230 రూపాయలు జరుపుతూ మొన్న గత 2 నెలల క్రితం కూడా రేట్లు ఇలాగే ఉన్నాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు రావట్లేదని ఆలోచనతో ఆక్వాకి క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మేము కూడా మొన్న అనుకోకుండా మరి లోకల్గా ఉన్నటువంటి మంత్రివర్యులతో మాట్లాడితే మీకు న్యాయం చేస్తాం, సీఎం కదా తీసుకెళ్ళడం గురించి క్రాప్ హాలిడేని మళ్ళీ వాయిదా వేసుకుంటూ, అయినప్పటికీ కూడా ఆక్వా సంఘాన్ని చిన్న చూపే చూస్తుంది తప్ప గవర్నమెంట్ దానికి తగినటువంటి సహకారం అందించడం లేదు. తప్పనిసరిగా మరి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఆక్వా సంఘాల్లో ఏదైనా అవ్వచ్చు, అంటే ఆక్వా సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు కూడా గంటకో ప్రభుత్వం మారుతుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారిపోతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఏదైనా సంఘాలు ఎన్ని ఉన్నా సరే రైతులకు ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు. అది వాస్తవం అంటారు కాదంటారు? ఫణి గారు వాస్తవం. ఎందుకంటే రైతుకు వచ్చేటప్పటికి కూడా ఇప్పుడు కూడా సహకారం అందించడం వెనకడుగా కొంతమంది నాయకులుగా ఎదగడం కోసమే ఈ ఆక్వా సంఘాలు పెడుతున్నారో, లేకపోతే రాజకీయ పార్టీలు పెడుతున్నారో, లేకపోతే ఇంకోటి పెడుతున్నారో అని కూడా ప్రచారం వినపడుతుందండి. మీకు అన్నది వాస్తవం. ఎప్పుడైతే మేము ఆక్వా సంఘం రాకముందు ఈ రాజకీయ నాయకులకు కానీ ఇలా నచ్చినటువంటి సభ్యులు వేసుకుని కమిటీలని కలెక్టర్ జిల్లా కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ ఆడవారికే పరిమితం, ఆ 10 మంది పరిమితం తప్ప కింద స్థాయిలో అది ఇక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఈ సబ్సిడీలు ఏమొస్తున్నాయి ఆక్వా మీద, ఏ రేటర్లు కానీ ఇలాంటి
ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి. ఇప్పుడు కెమెరాలో కూడా ఈ వాయిస్ వస్తుందండి, మీది నాకు కనబడుతుంది. అలాగే ఫణి గారు, ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న ఆక్వా రైతులు జరిగే నష్టాలపై మీరు తాడేపల్లిగూడెం పోరుబాటును కార్యక్రమం పెట్టారు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీ మంత్రి గారు ఏంటి, మీ శాసనసభ్యులు రామానాయుడు వద్దు అని ఎవరని రామానాయుడు గారు మీ పేరే మీరే చెప్పేశారు నోటితోటి, ఆయన పేరు కూడా. ఆయన వద్దంటే మీరు ఆగిపోయారు అని ఒక ప్రచారం అయితే మీ సంఘం మీద వినపడుతుంది. అది వాస్తవం అంటారు కాదంటారు? అది వాస్తవం. మేము వెళ్ళాలని డేట్లు కూడా ఫిక్స్డ్ చేయడం జరిగింది. దానికి పర్మిషన్ తీసుకోవడానికి కూడా మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళిన సంఘం కూడా అండి. ఈ లోపుగా మంత్రి గారు మరి నేను కూడా శాసనసభ్యుడిని మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆయన దృష్టి కూడా మేము ప్రపోజల్ పెట్టి కాగితాలు పేపర్ మీద ఇచ్చే మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఉంది, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు న్యాయం చేస్తారా, తీసుకెళ్ళి మీరు చేయరా, లేదంటే మేము పోరాటానికి కట్టుబడి ఉన్నామని చెప్పని మా కమిటీ కానీ ఎవరన్నాయి, దాంట్లో రాజీ పడలేదు. అలాగే ఆయన కూడా దీని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను ఆయన ఒక అపాయింట్మెంట్ అడిగి మీ అందరినీ కూడా కమిటీ వారితో ముఖాముఖి పెడతానని చెప్పడం, అలాగే దీనికి శాఖ సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడతాను నేను అని చెప్పడం కూడా జరిగిందండి. ఆయన కూడా ఈ లోపల ఏంటంటే మళ్ళీ ఏమైంది అనేది మేము కూడా కలుసుకోలేదు. అది పండుగ గారు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి స్వాగతం సుస్వాగతాలు బోర్డులు ఎత్తి, లేకపోతే గ్రీన్ మ్యాట్లు పరిచి, రెడ్ కార్పెట్లు పరిచి, వాళ్ళకి స్వాగతం సుస్వాగతాలు బోర్డులతో ఆహ్వానించి, వాళ్ళకి స్థలాలు ఇచ్చి, పొలాలు ఇచ్చి, లేకపోతే సబ్సిడీలు ఇచ్చి, ఇన్సూరెన్స్లు ఇచ్చి, రుణాలు ఇచ్చి, ఇలాగ అనేక రకాలుగా ఇస్తున్నాయి. ఆక్వా వల్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, ఆక్వా ఎక్స్పోర్ట్ వల్ల. ఆక్వా సాగు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు 15% ఆదాయం వస్తుంది ఈరోజు. అంటే ఇంత లో బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం తీసుకొచ్చే ఆక్వా పరిశ్రమ, ఆక్వా పరిశ్రమల పట్ల కానీ, ఆక్వా సాగు పట్ల కానీ, ఆక్వా రైతుల పట్ల కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఇటు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆక్వా రైతులకి ఇన్సూరెన్స్ లేవు, సబ్సిడీలు లేవు, రుణాలు లేవు, ఏమీ లేవు. అసలు దీనికి కారణం ఏంటంటారు? అంటే కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు, నాణ్యమైన రొయ్యి పిల్లను కూడా చేపలను కూడా అందించలేకపోతున్నారు. అట్లా ఆక్వా రైతుల బాధలు ఏంటి, ఆక్వా రైతుల కష్టాలు ఏంటి? ఒక ఆక్వా రైతుగా ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహకారాలు వస్తే ఇది మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనుకుంటున్నారు? నేను ఇటీవల కాలం గతంలో పత్తి రైతుల ఆత్మహత్యని, లేకపోతే వరి రైతుల ఆత్మహత్యలు నేను చూసేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఆక్వా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే రోజులు చేసుకుంటున్నారు కూడా. దీని అంతటికీ అసలు ఆక్వా రైతులు గుండెల మీద ధైర్యంగా చేసుకుని, అంటే ఇక్కడ వరికి సాగుకి అనుకూలంగా లేని భూమిని ఆక్వా చెరువులుగా మార్చారు మీరంతా. ఈ ఆక్వా రైతులందరూ కూడా దీనికి తగ్గట్టుగా మరింత అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సబ్సిడీలు కావాలి, ఇన్సూరెన్స్లు కావాలి, సహాయ సహకారాలు కావాలి. ఒక డిమాండ్ రూపంలో కాకుండా కృతజ్ఞత భావంతో మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, ఏ విధంగా అడుగుతారు? పడి గారు మంచి ప్రశ్న వేశారు మీరు దీని మీద. ఆక్వా అనేది నేను సుమారుగా 98లో స్టార్ట్ అయిన ఇక్కడ టైగర్. అప్పుడులో మంచి మార్కెట్ ఉండడం, మేత రేట్లు కూడా అప్పుడు 11,800 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు టైగర్ 30గా ఉంటుంది, 420 రూపాయలు అలాగే ఉండేది అప్పుడు కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 2002 కాడి నుంచి ఎప్పుడైతే ఈ ఉనామీ అనేది వచ్చిందో దీని తర్వాత రేట్ల విషయం కానీ, సీడ్ నాణ్యత కానీ, రైతుకి గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందికరంగానే ఉంది. అలాగే ధాన్యానికి వాటికి ఒక గిట్టుబాటు ధర పెడుతున్నారు. అలాగే ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి 100 కౌంట్కి ఒక ధర, 90 కౌంట్కి వేరియేషన్ రేట్లు, ఇలాగే పీసులు వేరియేషన్ వచ్చేటప్పటికి మరీ దారుణంగా పూర్వం అయితే 6 రూపాయలు 5 రూపాయలు ఉండే పీసు వేరియేషన్ ఇప్పుడు 10 రూపాయలు. అలాగే 42 వస్తే 43 కౌంట్లోకి పెట్టేయడం దారుణంగా. ఈ ఎక్స్పోర్టర్లు కూడా దానికి సిండికేట్ అయిపోయి ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా దీని మీద శ్రద్ధ అనేది లేకుండా అవ్వడం వల్ల రైతు నష్టపోతున్నాం ఎక్కువగా. అలాగే పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఆక్వాకల్చర్లో ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఈ రైతులు కూడా అదే పరిస్థితికి కొంతమంది కూడా ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి కొంతమంది కూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి మంచి నాణ్యమైన సీడు,
నాణ్యమైన ఫీడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తుఫాన్లు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆక్వాకల్చర్ కూడా నష్టపోతున్నాం కాబట్టి దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటిది ప్రభుత్వం వారు దీనికి ఏర్పాటు చేయాలని, అలాగే ఎక్స్పోర్టర్లని మేత కంపెనీ వారిని కూడా ప్రభుత్వం వారు ఒకసారి కూర్చోబెట్టి, ఎన్నిసార్లు మా పాలకొల్లు ఆక్వా సంఘం నుంచి మేము అడిగినా కూడా దానికి ఎన్నిసార్లు కూర్చోబెట్టిన ఎక్స్పోర్టర్లు కానీ కూర్చోబెట్టడం, మీటింగ్లు జరపడం వరకే జరిగింది. కానీ ఏ రోజు కూడా మీకు ఈ ధర ఇస్తాం, మీకు ఇలా తగ్గిస్తాం మేత రేట్లని కూడా చెప్పడం అవ్వట్లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి ఎక్స్పోర్టర్లని, ఇటు మేత కంపెనీ డీలర్లను కూడా తప్పనిసరిగా మరి సహకారాన్ని అందించాలని. ఎందుచేతంటే ఇవాళ పరిస్థితుల్లో 210 రూపాయలు 100 కౌంట్ అంటే మేనేజ్మెంట్ చెరువుకి 100 కౌంట్కి 240 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఎవరు చూడట్లేదు. అందరూ కూడా ఆగిపోయే టైం వచ్చేలోకి కావాలని యాక్చువల్లీ వాళ్ళు కానీ ఎక్స్పోర్టర్లు కానీ రేట్ని పెంచి ఎక్స్పోర్టర్లు అందరూ కూడా సిండికేట్ అయిపోయి 250 రూపాయలు 205 రూపాయలు 265 రూపాయల వరకు తీసుకెళ్ళదని అంటే ఒక ఆశ రైతుకి చూపించడం, అందరూ కూడా రేటు బాగుంది నేను స్టాకింగ్ వేయడం, అది పంట చేతికి వచ్చే టయానికి సిండికేట్ అయిపోయి అందరూ కూడా మళ్ళీ యథాపరిస్థితి 200 215. యాక్చువల్గా సోయాకి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సుమారుగా 90 రూపాయలు కూడా తగ్గించి రావడం జరిగింది. అదే టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా మన ప్రభుత్వానికి ఒక నోటిఫికేషన్ పంపడం, సోయాబీన్ తగ్గింది కాబట్టి అక్కడ రైతులకు సహకారం అందిస్తాం పబ్లిక్లో టీవీలో కానీ పేపర్లో కూడా నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ కానీ ఎవరో కూడా 4 రూపాయలు తగ్గించారు, 25 రూపాయలు తగ్గిస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద వచ్చిన ఆదాయం పర్సెంటేజ్ సోయా కానీ వీటిల్లో కానీ 4 రూపాయలు తగ్గించి ఉన్నాయి కూడా తగ్గించమని అడిగితే దానికి కనీసం సమాధానం కానీ ఇటు ప్రభుత్వం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. దాని మీద కూడా మేము కూడా ఆక్వా పాలకొల్లు క్షీరారామ ఆక్వా సంఘం కూడా దాని మీద కూడా పోరాటం చేయడం, దానికి కూడా సహకారాన్ని అడగమని మేము కూడా అడిగాం అధికారులను కూడా. దానికి కూడా కనీసం రెస్పాండ్ అవ్వకుండా జరగడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని రైతుకి సహకారాన్ని ఆక్వా రైతులు ఆదుకోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది. ఎందుకంటే చాలామందికి కూరుకుపోయారు కూగులు. తప్పనిసరిగా ప్రభుత్వం వారు మరి ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉన్నటువంటి ఆక్వా మన ఈ 2-3 జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా ఎక్కువ కూడా ఆదాయం వచ్చే ఈ పంట కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వారు మరి సహకారాన్ని అందించాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆక్వా రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీనికి న్యాయం చేయాలని. చంద్రరాజు గారు, గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్ సబ్సిడీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 50,000కి 30,000కి ట్రాన్స్ఫరాలు పెట్టుకునేవారంట. 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ సమయంలో ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు రైతులు. అసలు ఇప్పుడు కూడా అంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ట్రాన్స్ఫరాలకి సబ్సిడీలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? మీరు అడిగింది వాస్తవం పాడి గారు. లోగడ సబ్సిడీలు ఉండి 4 లక్షలు అయితే 2,50,000 అలా ఇచ్చేవారు ట్రాన్స్ఫర్ అని. 40 kV కానీ 100 kV కానీ 25 ఏదో దానికి తగ్గట్టుగా. తర్వాత మీరు అన్నట్టు 19 గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అది సబ్సిడీలు తీసేయడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వారు మేము సబ్సిడీలు ఇస్తాం, ఇవన్నీ కూడా చేస్తాం, కరెంటు బిల్లు అన్నీ కూడా సవరిస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సర కాలం అయినప్పటికీ కూడా దీని మీద దేనికి కూడా స్పందించలేదు. సబ్సిడీలు ఇంకా ట్రాన్స్ఫార్మర్ల మీద పాతయ్యే ఉన్నాయి తప్ప ఏ విధమైన లేవు. పండి గారు, మీరు అడిగింది కూడా ఒకటి, అందరికీ వరి అన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఉన్నాయి. అలాగే ఈ ఆక్వా మీద కూడా సబ్సిడీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే మరి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ మీద సబ్సిడీలు కానీ ట్రాన్స్ఫర్ మీద సబ్సిడీలు ఈ కాదండి. ఇప్పుడు వరి రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పంట నష్టాలు ఇస్తున్నాయి. అదేవిధంగా ఆక్వా రైతులకి పంట నష్టాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు డిమాండ్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అడగట్లేదు మీరు ప్రభుత్వాలని? అలాగే పండి గారు, ఎక్కువ ఏంటంటే మేము కూడా సంఘాల్లో ఉన్నప్పటికీ దీని మీద కూడా డిమాండ్లు మేము పెట్టాము. ప్రభుత్వం దీనికి స్పందించలేదు. 2-3 సార్లు కూడా విజయవాడలో మీటింగ్ పెట్టడం, ఎక్స్పోర్టర్లని డీలర్లని అలాగే ఎంపీడీ వాళ్ళని కూడా. దానికి ప్రభుత్వం సలహాదారులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్లు కానీ దానికి ఏ విధమైన రెస్పాండ్ మీకు ఇలా చేస్తామని కానీ
ఇలా ఇస్తున్నామని కానీ ఈరోజు కూడా రైతులకి ఎవరికి చెప్పలేదు. అదేవిధంగా వారు అదే బాటలో వెళ్తున్నారు ఇప్పుడు కూడా. మరి తప్పనిసరిగా ఈ ఆక్వా రైతులకు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాం. మాజీ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ చంద్రయ్య గారు, చెప్పండి. 2019లో ఆంధ్ర రాష్ట్రం, 14లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అమరావతిని, ఇటు పోలవరాన్ని రెండో అభివృద్ధి పరుస్తూ సంక్షేమ పథకాలు కూడా ఆయన కొనసాగిస్తూ వచ్చారని చెబుతున్నారు ఆయన. అయినప్పటికీ కూడా 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీ సాధించింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవడానికి గల కారణాలు ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడానికి గల కారణం ఏంటంటారు? 2014లో రాష్ట్రం విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నమెంట్ రావడం, రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో అప్పుడు నెగ్గడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 23 మందిని ఆయన మాయ మాటలు చెప్పి ఆయన పార్టీలోకి తీసుకుని వెళ్ళారు. కానీ అభివృద్ధి కార్యక్రమం ఆశించినటువంటి ప్రజలందరూ కూడా ఆశించే తప్ప అభివృద్ధి ఏదో చేస్తారని దానికి అభివృద్ధి చేయకపోవడం వల్ల మళ్ళీ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వాన్ని అప్పచెప్పి అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవి కానీ తప్పనిసరిగా ఆయన జరపడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించడం కూడా జరిగింది. భారీ మెజారిటీ. మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో అఖండ మెజారిటీ ఇచ్చారు. అప్పటికీ కూడా ఆయన నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అతి ఘోర పరాజయం పాలైంది. దీనికి కారణం ఏంటంటారు? సూటిగా చెప్పండి. మీ పార్టీ మా పార్టీ అనుకోకుండా అసలు మీ పార్టీ ఓటమి కారణం మీరు ఏమని భావిస్తున్నారు? పార్టీ ఓటమికి కారణాలు ఎన్నైనట్టుగా ముగ్గురు కలిసినటువంటి పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలకి, మాయమాటలకి, స్వభోలకలి పడి ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగిందండి. పని గారు ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉందంటారు? కూటమి ప్రభుత్వ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటండి? అలాగే లోగడ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని 9 పథకాలు పెట్టి ఆయన జరపడం జరిగింది. అలాగే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు 106 పథకాలు పెట్టి అందరికీ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం అయినప్పుడు కూడా ఫ్రీ మెంబర్స్ కానీ అలాగే గ్యాస్ బండ్లో సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీ బండ్లు అన్నారు. ఈరోజు వరకు 1 బండ ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత బస్సు అన్నారు. ఈ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈరోజు వరకు అమలు జరగలేదు. గ్యాస్ బండ్లు 3 అన్నారు, 1 బండ ఇచ్చారు. అలాగే ఈ తల్లి దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం ఒక్కొక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి అని చెప్పారు. ఈరోజు కూడా ఇప్పుడు కొంతమందికి ఇంకా అవ్వలేదు ఒక్కొక్కరికి. అలాగే మరి ఫ్రీ ఎడ్యుకేషన్లో ఈరోజు కూడా డిగ్రీ చదువుకునే వాళ్ళకి వాళ్ళకి కనుక ఈరోజు కూడా డబ్బులు పడనటువంటి వాతావరణం ఉంది. మరి తప్పనిసరిగా ఈ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం వారు కానీ మరి ఈ పథకాలన్నీ కూడా అమలు జరగకపోవడం, దీని ఏదో మళ్ళీ మీటింగ్లో పెట్టి మేము అది చేస్తున్నది చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి ఏదైతే వాగ్దానం ఇచ్చారో తెలుగుదేశం గవర్నమెంట్ కానీ జనసేన నాయకులు కానీ అవన్నీ కూడా అమలు జరపాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మరి ఇటువంటి మోసపూరితమైన మాటలు చెప్పి జనాన్ని మోసం చేయడం కూడా మంచిది కాదు నా అభిప్రాయం. అంటే గారు చెప్పండి. పని పాలకొల్లు నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మనం చూసుకుంటే అంటే గతంలో సంగతి వదిలేస్తే బాబ్జీ గారు, డాక్టర్ బాబ్జీ గారు, నాగబాబు గారు కాదు, ఉషారాణి గారు, రామనాయుడు గారు, వీళ్ళ ముగ్గురు కూడా పరిపాలిస్తూ వచ్చారు. వీళ్ళ ముగ్గురులో పాలకొల్లు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెబుతారు? గత లోగడ ఉషారాణి గారి ఉన్నప్పటి నుంచి కూడా అప్పట్లో మరి ముగ్గురు సీఎంగా మారడం వల్ల అప్పుడు ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ముందడుగు వేస్తూ అలాగే బాబ్జీ గారి సహకారం, ఆయన సహకారం కూడా కొంత ఉంది. ఈ మధ్యకాలంలో మూడు చట్టాల నుంచి కూడా మరి రామానాయుడు గారు నెగ్గడం, ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడం, ఎవరి గవర్నమెంట్ ఉన్నప్పుడు వారు
అభివృద్ధి కార్యక్రమాలకి, అలాగే రామానాయుడు గారు కూడా కొంచెం అందరికీ ఒక విధంగా ఒక అంకిత భావంతో సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన కూడా